హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మన టాపిక్ ఏంటి? ఫంక్షన్స్ ఇన్ పైథాన్. సో గైస్, ఫంక్షన్స్ అంటే చాలా ఈజీ. మీ అందరికీ అర్థమయ్యేలాగా నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్తో వచ్చాను గైస్. సో ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవుద్ది అనుకుంటున్నాను. సో గైస్, ఇప్పుడైతే నేను స్క్రీన్ మీద కొన్ని ఇమేజెస్ డిస్ప్లే చేస్తాను, అది జాగ్రత్తగా చూడండి గైస్. సో గైస్, చూసారుగా, మీరు చూసింది ఏంటి? మెనూ కార్డ్. గైస్, మెనూ కార్డు మీరు చాలా సార్లు చూసే ఉంటారు. మీరు హోటల్స్కి వెళ్ళినప్పుడు సో మీరు ఏం చేస్తారు? మీరు స్టఫ్ని మామూలుగా ఏంటి ఏమున్నాయి అని అడక్కోకుండా ఏంటి, మీరు డైరెక్ట్గా వెళ్ళి మెనూ కార్డులోకి వెళ్ళి అసలు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో మొత్తం చూసుకుని దాంట్లో మీకు నచ్చింది సెలెక్ట్ చేస్తారు. అలా కాకుండా మీరు ఎప్పుడు వెళ్ళినా కూడా మీకు ఏమున్నాయో తెలియకపోతే మీరు ఏం చేస్తారు? మళ్ళీ వెళ్ళి మళ్ళీ అడుగుతారు. మీరు ఎన్నిసార్లు వెళ్ళినా సరే మళ్ళీ అన్నిసార్లు అడగాలి, ఆయన కూడా అన్నిసార్లు మీకు సమాధానం చెప్పాలి. సో ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఒకే టాస్క్ని మల్టిపుల్ టైమ్స్ చేయాలన్నప్పుడు ఆ ఆ టాస్క్ని ఒక చోట రాసుకుని ఈ టాస్క్ని ఎప్పుడైతే మనకి కావాలో అప్పుడు మనం యూజ్ చేసుకుంటాం గైస్. ఓకేనా? ఇప్పుడు ఎలాగైతే వాళ్ళు ఏం చేశారు, హోటల్ వాళ్ళు మెనూ కార్డులో ఎంటైర్ వాళ్ళ దగ్గర ఉన్న అవైలబుల్ లిస్ట్ అంతా ఒక మెనూ కార్డులో రాసి ఒక చోట పెట్టుకున్నారు. ఏంటి, ఎవరు వెళ్ళినా సరే ఆ మెనూ కార్డ్ని షేర్ చేస్తారు, కానీ వాళ్ళు ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయరు. సో అలాగే మన ప్రోగ్రాంలో కూడా ఒక టాస్క్ని మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయాలంటే ప్రతిసారి కూడా ఆ ఆ టాస్క్ని మళ్ళీ రాయకోకుండా ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఆల్రెడీ మనం ఆ టాస్క్ని ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ రాస్తాం కాబట్టి సో ఆ ఫంక్షన్ మనం ఇక్కడ కాల్ చేసుకోవాలి. సో డోంట్ వరీ గైస్, మీకు అసలు ఎలా కాల్ చేసుకోవాలి, ఫంక్షన్స్ ఎలా క్రియేట్ చేయాలి, అసలు ఫంక్షన్స్లో కోడ్ ఎలా రాయాలి, ఇవన్నీ తెలియకపోయినా సో డోంట్ వరీ గైస్, నేను మీకోసమే అసలు ఫంక్షన్స్ ఎలా క్రియేట్ చేయాలి, అసలు ఫంక్షన్స్ వల్ల యూజ్ ఏంటి, అసలు ఫంక్షన్స్ ఎందుకు వాడాలి, సో అది మొత్తం నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను గైస్. సో నేనైతే కింద ఫుల్ లెంత్ వీడియో పెట్టాను, సో గో అండ్ వాచ్ గైస్. సో ఆ వీడియో చూస్తే మీకు అన్ని డౌట్స్ క్లారిఫై అయిపోతాయి గైస్. అసలు ఫంక్షన్స్ ఎందుకు వచ్చినాయి కూడా మీకు క్లారిటీ అయిపోతుంది గైస్. సో ఐ థింక్ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. సో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. సో ఎలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. సో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో బాయ్ గైస్.